సంఘర్షణలు ఎన్ని రకాలు? మనకి సంఘర్షణలు 4 రకాలు. ఏమిటవి? ఉపగమ ఉపగమ సంఘర్షణ, పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ. వీటన్నిటిలో మనకి రిపీట్ అయిన పదాలేంటి? ఉపగమ, పరిహార. ఈ 2 పదాలు మనకి రిపీట్ అవుతున్నాయి కదా. ఉపగమ అంటే అర్థం ఇష్టం అయిన మరియు ఆకర్షణీయం అయిన పని. ఉపగమ అంటే అర్థం ఏమిటి? ఇష్టం అయిన ఆకర్షణీయం అయిన పని. పరిహార అంటే ఇష్టం లేని ఆకర్షణీయం కాని అని అర్థం. ఈ వీటికి అర్థాలు మనం మైండ్లో ఉంటే చాలు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చేసేయచ్చు. ఇప్పుడు సంఘర్షణ నుంచి వచ్చిన ప్రీవియస్ బిట్స్ చూద్దాం. అమ్మ చెప్పిన పనుల్లో గదిని శుభ్రం చేయడం ఇష్టం లేదు. ఇష్టం లేని పని కాబట్టి మనకి మైండ్లో రావాల్సిన విషయం ఏమిటి? పరిహార. ఆ పని చేయను అని చెబితే బట్టలు ఉతకమంటుందని భయం కాబట్టి అదేంటి? ఆకర్షణీయం కాని పని లేదా ఇష్టం లేని పని. కాబట్టి ఇక్కడ 2 కూడా ఇష్టం లేని పనిలే ఉన్నాయి. కాబట్టి ఇష్టం లేని ఆకర్షణీయం కాని అంటే మన మైండ్లోకి రావాల్సిన పదాలు ఏమిటి? పరిహార, 2 కూడా ఇష్టం లేని పనులే కాబట్టి పరిహార. వ్యక్తిలో ఒకే సమయంలో ఒక ఆకర్షణ, ఒక వికర్షణ ఎదురైన సందర్భంలో కలిగే సంఘర్షణ. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఆకర్షణ అనగానే మన మైండ్లోకి రావాల్సింది ఉపగమ. వికర్షణ అంటే అర్థం ఏమిటి? ఆకర్షణీయం కాని అని అర్థం కాబట్టి పరిహార. ఇలాంటి సందర్భంలో కలిగే సంఘర్షణ ఏమిటి? ఉపగమ పరిహార సంఘర్షణ. ఒక వ్యక్తికి దూర ప్రదేశానికి ఉద్యోగం బదిలీ అయ్యింది. వెళ్ళాలని లేదు. వెళ్ళాలని లేదు కాబట్టి అది ఇష్టం లేని పని కాబట్టి ఇష్టం లేని పని. వెళ్ళకపోతే రాజీనామా చేయాలి, కానీ రాజీనామా చేయడం కూడా ఇష్టం లేదు. వెళ్ళాలని లేదు, ఇష్టం కూడా లేదు. 2 కూడా ఇష్టం లేని పనులే కాబట్టి ఇది ఏ సంఘర్షణ? పరిహార సంఘర్షణ. రమేష్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు. కుక్కతో ఆడుకోవాలనుకోవడం అనేది ఇష్టమైన పనే కాబట్టి మన మైండ్లోకి రావాల్సింది ఉపగమ. కానీ కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. భయపడడం అనేది ఆకర్షణీయం కాని పని లేదా ఇష్టం లేని పని. కుక్కతో ఎవరైనా కరిపించుకోవాలనుకుంటారా? కాబట్టి అది ఇష్టం లేని పని కాబట్టి ఒకటి ఆకర్షణీయం ఉంది, ఇంకోటి ఆకర్షణీయం కాని పని ఉంది కాబట్టి ఉపగమ పరిహార. ఇష్టం ఉంటే ఉపగమ, కుక్క కరుస్తుందని భయం ఉంది కాబట్టి ఉపగమ పరిహార. ఉపగమ పరిహార సంఘర్షణలో తీసుకుపోయే నిర్ణయం ఏమిటి? అంటే ఏంటి? ఒకటి కంటే ఎక్కువ. ఉపగమం అంటే నచ్చిన పని, పరిహారం అంటే నచ్చని పని. కాబట్టి థర్డ్ ఆప్షన్ బహుళ ఆకర్షణీయం కాని లక్ష్యాల్లో ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఉపగమ పరిహార సంఘర్షణకి లోను అవుతాం. రాధికకు ఇంటికి పని అంటే హోంవర్క్ చేయడం ఇష్టం లేదు కాబట్టి పరిహార మన మైండ్లో రావాలి. అలాగని టీచర్ నుంచి శిక్షణ పొందడం కూడా ఇష్టం లేదు. 2 ఇష్టం లేని పనులే కాబట్టి పరిహార సంఘర్షణ. రమణి తన స్నేహితులతో ఆడుకోవాలనుకోవడం ఇష్టమైన పని కాబట్టి ఉపగమ. కానీ తన కొత్త బట్టలు మురికవుతాయని భయపడుతుంది కాబట్టి అది ఇష్టం లేని పని. ఆడుకోవడం ఇష్టమే, కానీ బట్టలు మురికవడం ఇష్టం లేని పని కాబట్టి ఇక్కడ సంఘర్షణ ఏమిటి? ఆడుకోవడం ఇష్టమైన పని కాబట్టి ఉపగమ, బట్టలు మాసిపోవడం ఇష్టం లేని పని కాబట్టి పరిహార. కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ. ఉపగమ సంఘర్షణ ఇలా కలుగుతుంది. ఉపగమ అంటే అర్థం ఏమిటి? 2 ఇష్టమైన పనులు లేదా ఆకర్షణీయమైన పనులు. 2 ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎంపిక తప్పనిసరి అయితే మనకి ఎదుర్కొనే సంఘర్షణ ఏంటి? 2 ఆకర్షణీయం కాని అంటే ఇష్టం లేని కాబట్టి ఆకర్షణీయం కాని అనగానే మన మైండ్లోకి రావాల్సింది ఏంటి? పరిహార. 2 ఇష్టం లేని పనులే కదా, 2 ఆకర్షణీయం కాని పనులు కాబట్టి ఎదుర్కొనే సంఘర్షణ ఏమిటి? పరిహార సంఘర్షణ. సెకండ్ ఆప్షన్ 2 ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎంపిక చేసుకోవాల్సి వస్తే కదా. ఉపగమ అంటే అర్థం ఏమిటి? ఇష్టం కాబట్టి 2 ఆకర్షణీయమైన లక్ష్యాల మధ్య ఎంపిక చేసుకోవాల్సి వస్తే ఎదురయ్యే సంఘర్షణ మనకి ఉపగమ సంఘర్షణ. థర్డ్ ఆప్షన్ ఒక ఆకర్షణీయమైన మరొక ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎంపిక అవసరమైనప్పుడు మనకి ఎదురయ్యే సంఘర్షణ ఏమిటి? ఆకర్షణీయమైన అంటే ఉపగమ, ఆకర్షణీయం కాని అంటే పరిహార కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ ఎదుర్కొంటాడు. ఫోర్త్ ఆప్షన్ 2 లేదా అంతకంటే ఎక్కువ. ఎప్పుడైనా సరే ప్రశ్నలో 2 లేదా అంతకంటే ఎక్కువ అన్నాడంటే అది ఖచ్చితంగా ఏమవుతుంది?
ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ అవుతుంది. అయాన్కు హోంవర్క్ చెయ్యాలని లేదు అంటే ఇష్టం లేని పని పరిహార. అలాగని తరగతి ఉపాధ్యాయుడితో తిట్లు తినాలని కూడా లేదు. రెండు ఇష్టం లేని పనులే కాబట్టి పరిహార సంఘర్షణ. రహీంకు డ్రాయింగ్ పోటీల్లో పాల్గొనాలని ఉంది. అలానే పాటల పోటీలో కూడా పాల్గొనాలని ఉంది. కాబట్టి రెండు ఏమిటి? రెండు ఇష్టమైన విషయాలే. రెండిట్లో కూడా తనకు ఆసక్తి ఉంది, పాల్గొనాలి అనుకుంటున్నాడు. కానీ రెండు పోటీలు ఒకేసారి నిర్వహిస్తున్నారంట. ఈ సందర్భంలో అతను ఎదుర్కొనే సంఘర్షణ ఏమిటి? రెండు ఇష్టమైన పనుల్లో ఒక పని ఖచ్చితంగా ఎన్నుకోవాలనుకున్నప్పుడు ఎదురయ్యే సంఘర్షణ మనకి ఉపగమ సంఘర్షణ. రెండు లేక అనేక లక్ష్యాల మధ్య, ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, రెండు లేక అనేక లక్ష్యాల మధ్య అనుకూల ప్రతికూల విషయాలు ఉండడం వల్ల కలిగే సంఘర్షణ. రెండు లేదా అంతకంటే ఎక్కువ అంటే మనకు ఖచ్చితంగా ఏంటది? ద్వి ఉపగమ పరిహార సంఘర్షణ. ఉపగమ అనేది అనుకూల విషయం, పరిహార అనేది ప్రతికూల విషయం. ఉపగమ అనేది ఇష్టమైన విషయం, పరిహారం అనేది ఇష్టం లేని విషయం. ఉపగమ అనేది ఆకర్షణీయమైన విషయం, పరిహారం అనేది వికర్షణ లేదా ఆకర్షణీయం కాని విషయం. భారతి ఇంజనీరింగ్ చదవాలనుకుంటుంది. చదవాలనుకోవడం మంచి విషయమే కదా, ఇష్టమైన విషయం కాబట్టి చదవాలనుకుంటుంది. కానీ ఫెయిల్ అవుతానని భయపడుతుంది. కాబట్టి ఒకటి ఇష్టమైన పని, ఇంకొకటి ఇష్టం లేని పని రెండు ఉన్నాయి కాబట్టి మనకి ఉపగమ పరిహార సంఘర్షణ. సంఘర్షణలను 4 రకాలుగా వర్గీకరించింది ఎవరు మనకి? కట్లెనిన్. ఎవరు? కట్లెనిన్. పద్మజకు ప్రమోషన్ వచ్చింది, కానీ దూర ప్రదేశం వెళ్ళవలసి వచ్చింది. ప్రమోషన్ రావడం అనేది మంచి విషయం, ఇష్టమైన విషయమే. కానీ దూరంగా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అది ఇష్టం లేని పని కాబట్టి ఇష్టమైన ఇష్టం కాని ఉపగమ పరిహార సంఘర్షణ. సోముకి మామిడి పండు తినాలని ఉంది కాబట్టి అది ఇష్టమైన పని. కానీ చెట్టు ఎక్కితే కింద పడిపోతాననే భయం కూడా ఉంది. కాబట్టి ఒకటి నచ్చిన పని, తినాలని అనుకోవడం నచ్చిన పని, కానీ ఎక్కితే భయపడతాడు, భయం ఏర్పడుతుంది కాబట్టి నచ్చిన పని అంటే ఉపగమ, నచ్చని పని పరిహార. ఈ సందర్భంలో సోము ఎదుర్కొనే సంఘర్షణ ఏమిటి? ఉపగమ పరిహార సంఘర్షణ. ప్రశాంత్కు తన తల్లి మాటలు వినాలని లేదు అంటే అది నచ్చని పని, అంటే ఆకర్షణీయం కాని పని. అలాగని ఆమెతో తిట్లు తినడం కూడా ఇష్టం లేదు అంటే ఆమెతో తిట్లు తినాలని కూడా లేదు. కాబట్టి మాటలు వినాలని లేదు, తిట్లు తినాలని కూడా లేదు. కాబట్టి రెండు ఇష్టం లేని పనులే, రెండు ఆకర్షణీయం కాని పనులే, రెండు వికర్షణ పనులే. కాబట్టి మనకి ఏ సంఘర్షణ? పరిహార సంఘర్షణ. బేగంకు పాఠశాలకు వెళ్ళాలని లేదు. అలాగని పాఠశాలకు వెళ్ళనందుకు ఇంటి వద్ద అమ్మతో తిట్లు తినాలని లేదు. రెండు ఇష్టం లేని పనులే. కాబట్టి తను ఎదుర్కొనే సంఘర్షణ ఏంటి? రెండిట్లో ఖచ్చితంగా ఎలా స్కూల్కి అయినా వెళ్ళాలి, లేకపోతే అమ్మతో తిట్లైనా తినాలి. రెండిట్లో ఖచ్చితంగా ఒకటి ఎంచుకోవాలి కాబట్టి పరిహార సంఘర్షణ. శివకు ఒక దుకాణంలో 2 బొమ్మలు చాలా నచ్చాయి. కానీ తన వద్ద ఉన్న డబ్బులతో ఒకటి మాత్రమే కొనగలడు. ఏ బొమ్మ తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడు. శివ యొక్క సంఘర్షణ ఏమిటి? రెండు ఇష్టమైన పనులే, రెండు నచ్చిన పనులే, రెండు ఆకర్షణీయం అయిన పనులే. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎదుర్కొనే సంఘర్షణ ఏమిటి? ఉపగమ సంఘర్షణ. ఉపగమ అంటే అర్థం ఏమిటి? ఇష్టమైన, ఆకర్షణీయమైన, నచ్చిన అని అర్థం. కాబట్టి ఈ సందర్భంలో రెండూ నచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఒకటే కొనగలడు, ఒకటే డబ్బులున్నాయి. కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణను ఎదుర్కొంటాడు ఆ వ్యక్తి. రవికి హోంవర్క్ చేయాలని లేదు. ఎవరికైనా హోంవర్క్ చేయాలని ఎందుకు ఉంటుంది? ఎవరికైనా హోంవర్క్ చేయాలనే ఉండదు. చేయాలని లేదు కాబట్టి పరిహార. అలాగని ఉపాధ్యాయుడితో తిట్లు తినాలని లేదు. మనం హోంవర్క్ చేయకుండా స్కూల్కి వెళ్తే ఉపాధ్యాయులు మనల్ని మెచ్చుకుంటారా? తిడతారు. కాబట్టి రెండు ఇష్టమైన పనులే. హోంవర్క్ చేయాలని ఉండదు. అమ్మయ్య రేపొద్దున టీచర్ నన్ను లేపి హోంవర్క్ చేసావా అని అడగకూడదు అనుకుంటాం. కాబట్టి రెండు ఇష్టం లేని పనులే కాబట్టి పరిహార సంఘర్షణ.
తన కొత్త డ్రెస్ పాడవుతుందనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షితం అవడంలో సంఘర్షణ. ఇక్కడ నచ్చే అంశం ఏమిటి? బహుమతి పొందడం. నచ్చని అంశం ఏమిటి? బట్టలు మాసిపోతాయి. కాబట్టి ఒకటి నచ్చిన విషయం, ఇంకొకటి నచ్చని విషయం, రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాలి. కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ. రిషికి కారు కొనుక్కోవాలని ఉంది. మంచి విషయమే కదా, తనకు నచ్చిన విషయమే కాబట్టి ఉపగమ. కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. కారు కొంటే సరిపోదు కదా, దాన్ని మెయింటెనెన్స్ కూడా చేయగలగాలి. కాబట్టి ఒకటేమో నచ్చిన విషయం, కారు కొనుక్కోవాలి బాబు అని, కానీ దాన్ని మనం మెయింటైన్ చేస్తామా చేయమా అనే ఆలోచనతో భయం పెంచుకున్నాడు. కాబట్టి ఒకటి పాజిటివ్ విషయం, ఇంకొకటి నెగిటివ్ విషయం ఉంది. కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ. ప్రమీలాకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు ఇష్టం. ఆ కాలేజ్ అంటే ఆ అమ్మాయికి ఇష్టమే, కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆమెకి అయిష్టం. ఒకటి ఇష్టమైన పని, రెండవది ఇష్టం లేని పని. ఈ రెండింటి మధ్య తన సంఘర్షణకు లోనవుతుంది. కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ. నచ్చిన సినిమా, నచ్చిన ఆటల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు రెండూ నచ్చినవే, రెండూ ఇష్టమైనవే, రెండింటి పట్ల ఆకర్షితులు అవుతున్నాడు. కాబట్టి ఇది ఏ సంఘర్షణ? ఉపగమ సంఘర్షణ. నచ్చిన సినిమా, నచ్చిన ఆట, రెండూ నచ్చిన పనుల్లో ఒక పనిని ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఎదుర్కొనే సంఘర్షణ ఏమిటి? ఉపగమ సంఘర్షణ. అదే నచ్చని సినిమా, నచ్చని ఆట అయితే పరిహార సంఘర్షణ. అంతే కదా. నచ్చని సినిమా, నచ్చని ఆట అయితే పరిహార సంఘర్షణ. ఇంకో ప్రశ్న, నచ్చిన సినిమా, నచ్చని ఆట, నచ్చిన సినిమా, నచ్చని ఆట అయితే ఉపగమ పరిహార సంఘర్షణ. ఉపగమ పరిహార సంఘర్షణ. తల్లిదండ్రులపై సమానమైన ప్రేమ గల అమ్మాయిని నీకు అమ్మ ఇష్టమా లేక నాన్న ఇష్టమా అడిగినప్పుడు ఒకరి పేరే చెప్పాలి అన్నప్పుడు ఆ అమ్మాయి ఎదుర్కొనే సంఘర్షణ ఏమిటి? ఇద్దరు ఇష్టమే, అమ్మ ఇష్టమే, నాన్న ఇష్టమే, కానీ ఇద్దరిలో ఒకరి పేరే చెప్పాలనుకున్నప్పుడు ఆమె ఎదుర్కొనే సంఘర్షణ. రెండూ పాజిటివ్ విషయాలే, రెండూ నచ్చిన విషయాలే. కాబట్టి ఏ సంఘర్షణ? ఉపగమ సంఘర్షణ. కిరణ్కు స్నేహితులతో సినిమాకి వెళ్ళాలని ఉంది. సినిమాకి వెళ్ళాలనుకోవడం నచ్చిన విషయమే కాబట్టి ఉపగమ. ఇంట్లో తిడతారనే భయం కూడా ఉందంట. కాబట్టి అది నచ్చని విషయం. నచ్చని విషయం రెండింటిలో ఒకటి ఖచ్చితంగా ఎంచుకోవాలి. కాబట్టి ఏ సంఘర్షణ? ఉపగమ పరిహార సంఘర్షణ. సినిమాకి వెళ్ళాలని ఉంది అనేది నచ్చిన విషయమే కాబట్టి ఉపగమ. ఇంట్లో తిడతారు కాబట్టి పరిహార, అది నచ్చని విషయం కాబట్టి పరిహార. ఉపగమ పరిహార. రవికి ఇంటి పని చేయాలని లేదు, అలా అని ఉపాధ్యాయుడితో తిట్లు తినాలని లేదు. ఆల్రెడీ ప్రశ్న మనకు వచ్చింది కదా. ఉపగమ పరిహార సంఘర్షణ. పాజిటివ్ విషయం, నెగిటివ్ విషయం ఉన్నప్పుడు రెండింటిలో ఒక దాన్ని ఎంచుకోవాలి. కాబట్టి ఉపగమ పరిహార. గణితం, విజ్ఞాన శాస్త్రం పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగి ఉన్నాడంట ఒక బాలుడు. 10వ తరగతి పాస్ అయిన తర్వాత అతడు ఎంపీసీ ఎంచుకోవాలా, బైపీసీ ఎంచుకోవాలా అని ఒక కన్ఫ్యూజన్లో పడ్డాడు. అతను ఎదుర్కొనే సంఘర్షణ ఏమిటి? మ్యాథ్స్ అంటే ఇష్టము, సైన్స్ అంటే ఇష్టం. కాబట్టి రెండు ఇష్టమైన విషయాల్లో ఒకదాన్ని ఖచ్చితంగా ఎన్నుకోవాలి. కాబట్టి ఏ సంఘర్షణ? ఉపగమ సంఘర్షణ. రెండు ఇష్టమైన విషయాల్లో ఒకదాన్ని ఖచ్చితంగా ఎంచుకోవాలనుకున్నప్పుడు ఎదుర్కొనే సంఘర్షణే ఉపగమ సంఘర్షణ. ప్రశాంతి ఉపాధ్యాయ పోస్టు బ్యాంక్ క్లర్క్ పోస్టులు ఒకేసారి ఎంపిక కాబడింది. ఎంత మంచి విషయం. 2 పోస్టులకు ఒకేసారి ఎంపిక అయింది, కానీ రెండూ తనకు ఇష్టమైన పోస్టులే. ఈ సందర్భంలో తను ఎదుర్కొనే సంఘర్షణ ఏమిటి? రెండూ తనకు నచ్చినవే, కష్టపడి సాధించుకుంది. కాబట్టి రెండిట్లో ఒకటి ఎంచుకోవాలి. రెండూ చాలా మంచి విషయాలు, రెండూ ఆ అమ్మాయికి ఇష్టమైన విషయాలు. కాబట్టి ఉపగమ సంఘర్షణ. రెండూ పాజిటివ్ విషయాల మధ్య ఒక పాజిటివ్ని ఎంచుకోవాలనుకున్నప్పుడు ఎదురయ్యే సంఘర్షణ ఉపగమ సంఘర్షణ. భానుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవడం ఇష్టం లేదు, అలాగని తన చెల్లికి ఇవ్వడం కూడా ఇష్టం లేదు. కాబట్టి రెండూ ఇష్టం లేని పనులే. కాబట్టి తను ఎదుర్కొనే సంఘర్షణ ఏమిటి? పరిహార సంఘర్షణ. రెండూ ఇష్టం లేని పనులే, కానీ ఖచ్చితంగా ఒకటి ఎంచుకోవాలి. కాబట్టి పరిహార సంఘర్షణ. రమ్యకు ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలని ఉంది.
కాబట్టి అది ఇష్టమైన విషయమే. కానీ తెలియని భాష కదా, చదవగలనా అని భయపడుతుంది. ఇది ఇష్టమైన విషయం. సంస్కృతం తీసుకోవడం ఇష్టమైన విషయమే, కానీ చదవలేనని భయపడుతుంది కాబట్టి ఇష్టమైన విషయం. కాబట్టి ఒకటి ఇష్టమైన ఒక ఇష్టమైన విషయాల్లో ఒకదాన్ని ఎంచుకోవాలనుకున్నప్పుడు ఎదుర్కొనే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. చైతన్యకు బాసును వ్యతిరేకించాలని ఉంది. అది తనకి ఇష్టమైన పని కాబట్టి ఉపగమ. ఎదిరిస్తే ఉద్యోగం పోతుందని భయపడుతున్నాడు కాబట్టి అది ఇష్టం లేని పని, ఆకర్షణీయం కాని పని. కాబట్టి ఇక్కడ ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది కాబట్టి ఏమిటది? ఉపగమ పరిహార సంఘర్షణ. ఇష్టమైన పని బాసును వ్యతిరేకించడం, ఉద్యోగం పోతుంది అనుకోవడం ఇష్టం లేని పని, అంటే ఆకర్షణీయం కాని పని కాబట్టి ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ. ఇందుకు వచ్చింది ఎలాంటి బిట్టే పేరు మార్చి ఇచ్చాడు అంతే. లతకి హోంవర్క్ చేయాలని లేదు పరిహారం, అలాగే ఉపాధ్యాయుడితో తిట్లు తినాలని లేదు కాబట్టి పరిహార. రెండు ఇష్టం లేని పనుల్లో ఒక పనిని ఖచ్చితంగా ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు ఎదుర్కొనే సంఘర్షణే పరిహార సంఘర్షణ. పరీక్షల్లో ఇచ్చిన 2 ప్రశ్నల్లో విద్యార్థికి ఈ సమాధానం రెండూ తెలుసంట, కానీ రెండిట్లో ఒకటే రాయాలి. 2 ఇష్టమైన పనులు, 2 బాగా తెలిసిన పనుల్లో ఒకదాన్నే ఎంచుకోవాలనుకున్నప్పుడు 2 పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి ఉపగమ సంఘర్షణ. ఇందాక వచ్చింది కదా సేమ్ బిట్ ఇది. రమ్యకి ఇంటర్లో సంస్కృతం తీసుకోవాలని ఉంది, కానీ తెలియని భాషను భయపడుతుంది కాబట్టి ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ. రమ్యకు చెట్టు పైన ఉన్న పండు తినాలని ఉందంట, అది నచ్చిన విషయమే కదా, కానీ చెట్టు ఎక్కితే కింద పడతానేమో భయపడుతుంది, ఇది నచ్చిన విషయం. పండు తినడం నచ్చే విషయం, కింద పడిపోవడం నచ్చని విషయం కాబట్టి ఒకటి పాజిటివ్, ఇంకొకటి నెగిటివ్. ఏ సంఘర్షణ? ఉపగమ పరిహార సంఘర్షణ. సీతకు స్వీట్స్ అంటే ఇష్టం లేదు, కానీ ఆమె స్నేహితురాలు తన పుట్టినరోజు సందర్భంగా జామున్ హల్వా తెచ్చి ఏదో ఒకటి తీసుకోమని బలవంతం పెట్టింది. తనకు అసలు స్వీట్స్ అంటేనే ఇష్టం లేదు కాబట్టి జామున్ హల్వా 2 స్వీట్సే కాబట్టి 2 ఇష్టం లేని పనుల్లో ఏదో ఒకదాన్ని ఖచ్చితంగా ఎంచుకోవాలనుకున్నప్పుడు ఎదురయ్యే సంఘర్షణ ఏమిటి మనకి? పరిహార సంఘర్షణ. కిరణ్కు 2 ఉద్యోగాలకు ఎంపికయ్యాడంట. కిరణ్ 2 ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. ఆ 2 ఉద్యోగాలు అతనికి ఇష్టమే, కానీ ఏదో ఒకదాన్నే ఎంచుకోవాలి కాబట్టి 2 ఆకర్షణీయమైన 2 ఇష్టమైన పనుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలనుకున్నప్పుడు మనకి ఎదురయ్యే సంఘర్షణ ఏమిటి? ఉపగమ సంఘర్షణ. శ్యామ్కు వారి కుటుంబ సమావేశంలో పాల్గొనడం ఇష్టం లేదు కాబట్టి పరిహార. అలాగని వాళ్ళ అమ్మని నిరుత్సాహపరచడం కూడా ఇష్టం లేదు. 2 ఇష్టమైన పనులే, కానీ ఒకదానిని ఖచ్చితంగా ఎంచుకోవాలి కాబట్టి పరిహార సంఘర్షణ. ఒక అబ్బాయికి చదవడం ఇష్టం లేదు కాబట్టి పరిహార. అలానే పరీక్షలో ఫెయిల్ అవ్వడం కూడా ఇష్టం లేదు. 2 ఇష్టమైన పనులే, కానీ ఒకదాన్ని ఎంచుకోవాలి. ఏ సంఘర్షణ? పరిహార సంఘర్షణ. భారతి ఇంటర్మీడియట్లో ద్వితీయ భాషగా తెలుగును కానీ హిందీని కానీ ఎంచుకోవాలి, కానీ తనకి 2 కష్టం అనిపిస్తున్నాయి. అంటే తెలుగు కష్టం అనిపిస్తుంది, హిందీ కూడా కష్టం అనిపిస్తుంది. ఇక్కడ భారతి ఎదుర్కొనే సంఘర్షణ ఏమిటి? 2 ఇష్టం లేని, 2 ఆకర్షణీయం కానీ, 2 వికర్షణ పనుల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి కాబట్టి పరిహార సంఘర్షణ. రాజుకు చెల్లెల్ని ఏడిపించడం ఇష్టం లేదు, నచ్చని పని కాబట్టి ఏమిటి మనకి? పరిహార. అలాగని తన దగ్గర ఉన్న బొమ్మలను కూడా చెల్లికి ఇవ్వడం ఇష్టం లేదు. 2 ఇష్టం లేని పనులే, కానీ ఖచ్చితంగా ఒకటి చేయాలి కాబట్టి ఏ సంఘర్షణ ఇది? పరిహార సంఘర్షణ. 2 ఇష్టం లేని పనుల్లో ఏదో ఒకదాన్ని ఖచ్చితంగా ఎన్నుకోవాలి కాబట్టి పరిహార. 2 కోరికల్లో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తిలో ఏర్పడే తన్యత ఏంటది? సంఘర్షణ. 2 కోరికల్లో ఒకదాన్ని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తిలో ఏర్పడే తన్యతే సంఘర్షణ.